గీతం విద్యా సంస్థలు ఆక్రమించుకున్నటువంటి భూమిని చట్టబద్ధంగా వాళ్ళకే కట్టబెట్టేందుకు సిద్ధపడుతున్నటువంటి వేళ ఏ 10 రూపాయలకో 25 రూపాయలకో రాసిస్తారేమో తెలియదు. దీని మీదన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఏఎస్ శర్మ ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏ నిబంధన ప్రకారం ఆక్రమించుకున్న భూమిని క్రమబద్ధీకరణకు అనుమతిస్తున్నారు, ఆ ప్రతిపాదన తక్షణమే వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వాలు ఏం జమీందారీ సంస్థలు కాదు, ప్రజాస్వామ్య విధానాలు చట్టాలకు లోబడి ప్రభుత్వాలు పనిచేయాలి. ఈ వ్యవహారంలో అధికారులు రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది. బొగ్గు కుంభకోణం 2G స్పెక్ట్రమ్ తీర్పుల ప్రకారం బాధ్యులైన అధికారుల మీద చర్యలు తీసుకున్నారు. ఈ కేసులో కూడా అధికారులు రాజకీయ నేతల మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కేంద్ర దర్యాప్తు సంస్థల్లో విచారణ జరిపించాలి. ప్రభుత్వానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఏఎన్ శర్మ లేఖ రాశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలకు లేఖ పంపనున్నట్టు చెప్పారన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక్కడ ఓపెన్గా రాసి ఇవ్వడం అంటే తెగించేసినట్టుగా ఉంది. యాక్చువల్గా అయితే క్విట్ ప్రోకో అంటే ఏంటి, నీకింత నాకింత అన్నటువంటి దీంట్లోనే కదా వర్తించేది. సొంత బంధుగణానికి రాసి ఇచ్చేసినట్టు కదా, అందులో అంతకుముందున్న ప్రభుత్వాలు ఆపేసిన దాన్ని రాసి ఇవ్వడం కదా, అది ఇక్కడ అసలు పాయింట్. ఆయన రాసిన లేఖ విశాఖపట్నం రూరల్ మండలం రుషికొండ ఎండాడ గ్రామాల్లో అత్యంత విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని గీతం యూనివర్సిటీకి ఉదారంగా సమర్పించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించడమేనన్నారు. ఈ ప్రతిపాదన తక్షణమే వెనక్కి తీసుకోవాలని, బాధ్యులైన అధికారులు నాయకుల మీద చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పేదలు గుడిసెలు తొలగించి పెద్దలు ఆక్రమించిన భూములు క్రమబద్ధీకరిస్తారా అంటూ విశాఖ నగరానికి జీవనోపాధి కోసం వలస వచ్చి ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న వాళ్ళని, వీధి వ్యాపారులు వాళ్ళను పోలీసు బలగాల సహాయంతో ప్రొక్లైన్లు తీసుకొచ్చి నిర్దాక్షిణ్యంగా తొలగించారని గుర్తు చేశారు. దీన్ని బట్టి రాష్ట్రంలో పెద్దలకు ఒక న్యాయం, నిస్సహాయులకు మరో న్యాయం ఉంటుందని ప్రశ్నించారు. గీతం యూనివర్సిటీ ఆక్రమించుకున్నటువంటి భూమిని ఈ నెల 30న జరిగే గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో క్రమబద్ధీకరణ చేయడానికి చూస్తున్నాను, పత్రికలో వార్తలు చూశానని చెప్పారు. విషయంలో విశాఖ రూరల్ మండలం తహసీల్దార్ ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోంది. రెవెన్యూ అధికారులు ఏ నియమ నిబంధనల కింద ఇటువంటి క్రమబద్ధీకరణ అనుమతి ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. రెవెన్యూ నిబంధనలో BSO బోర్డు స్టాండింగ్ ఆర్డర్స్కి 24 కింద కానీ, రెవెన్యూ శాఖ 2012 సెప్టెంబర్ 14వ తేదీన జారీ చేసిన GOMS నెంబర్ 571 కింద కానీ ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలకు ఇవ్వకూడదని వివరించారు. స్థానిక సంస్థల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములు ప్రైవేట్ సంస్థలకు కేటాయించకూడదని సుప్రీంకోర్టు జగ్పాల్ సింగ్ కేసులో 2011 జనవరి 28న అన్ని రాష్ట్రాలను ఆదేశించినట్టు ఏఎస్ శర్మ గుర్తు చేశారు. స్థానిక రెవెన్యూ అధికారులు, GVMC అధికారులు సుప్రీంకోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తే కోర్టు ఆదేశాలను ధిక్కరించినట్టేనన్నారు. రిజిస్ట్రేషన్ శాఖ భూముల ధరల ప్రకారమే రుషికొండ ఎండాడ ప్రాంతంలో ఎకరం 22 కోట్లు ఉందనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. అంత విలువైన భూమిని లాభాలు గడించే ప్రైవేట్ సంస్థ కేటాయిస్తే సుప్రీంకోర్టు 2G స్పెక్ట్రమ్ బొగ్గు కుంభకోణం కేసులు ఇచ్చిన తీర్పుల ప్రకారం నిర్ణయాలకు సహకరించిన అధికారులు, రాజకీయ నాయకుల మీద 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిపారన్నటువంటి వార్తని ప్రధానంగా హైలైట్ చేసింది. అసైన్ భూములు గీతం కొనుగోలు చేసింది. యాక్చువల్గా అయితే కనుక గతంలో ప్రైవేట్ సంస్థలు రుషికొండ ఎండాడ గ్రామాల్లో ప్రభుత్వ భూములను ఆక్రమించడమే కాకుండా పేదలకు కేటాయించి డీపట్టా భూములు కూడా చట్టాన్ని ఉల్లంఘించి కొనుగోలు చేసిందని శర్మ తెలిపారు. దీని మీద విచారణ చేపట్టి ఆ ప్రైవేట్ సంస్థల మీద చర్యలు తీసుకుని ఆ కొనుగోళ్లను రద్దు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జమీందారీ సంస్థలు కావని, అవి ప్రజాస్వామ్య విధానాలు చట్టాలకు లోబడి పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. తాను సూచించిన అంశాలపై దర్యాప్తు అవసరమని, రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలపై రాజకీయ ఒత్తిడి ఉండే అవకాశం ఉన్న దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేయించాలన్నారు. అందుకే ఈ లేఖను కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా పంపుతున్నట్టు చెప్పారు. యాక్చువల్గా ఇది కనుక అయితే కనుక ఇవాళ కాదు, ఏ రోజునైనా సరే పీక మీద కత్తి వేలాడినట్టే. అది ప్రభుత్వంలో అధికారులు, ప్రభుత్వానికి సంబంధించినట్టు మంత్రులతో సహా రేపు పొద్దున ప్రభుత్వం మారిందంటే కనుక జైలుకు పంపిస్తే కాదనడానికి వీలుండనటువంటి బహిరంగ దోపిడీ అవుతుంది.